అందరికీ జై శ్రీరామ్. ఇలా పొద్దున లేచినాం, ఎందుకు తెలుసా? వెమ్లవాడ కొండగట్టు పోతున్నాం. జపాకుశం సంకాశం కాశ్మీరం మహాదిత్యం తమోగ్నం సరపాపగ్నం ప్రణతో దేవాగ్నం. నేను మన వెంకటేష్ ఒక బండి మీద, మన మనీష్ సజ్జుబాయ్ ఒక బండి మీద. ఓకే తీద్దాం, అప్పుడు దాగు అవసరమా అనిపిస్తుంది. తీద్దామా? తీద్దాం. One more peck, please. Tryna walk around, man, who the hell are you? Call me sir. సజ్జుబాయ్, హర హర మహాదేవ. హర హర మహాదేవ శంభో శంకర. మా సజ్జుబాయ్ బాగా తెల్లగా ఉన్నాడు కదా, బాగా తెల్లగా ఉన్నాడు మావాడు. నన్ను చూడరు ఇక పోరీలు, సజ్జుబాయ్నే అవుతారు. ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అంతేకాదు. ఇది రామ్నగర్ మట్టి గణపతి, మస్తు పెద్ద చేస్తారు. పోయినసారి కూడా మస్తు పెద్ద చేసారు, మస్తు ఉండే, మస్తు పెద్దగా ఉంది కదా, బాగుంది, మస్తు ఉన్నది. నాకు కూడా నచ్చింది. టిఫిన్ తిందామన్నారు, అన్ని టిఫిన్ సెంటర్ పోతూనే ఉన్నాయి. ఏడు తిందాం అంటే ముందర తిందాం ఇంకేడ ముందటారా, ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంది బాయ్, ఇంకేదా ముందట బాయ్. ఇది లాస్ట్ సార్. ఇగో ఇది లిటిల్ పార్క్. ఇగో ఇక్కడనే మనం క్రికెట్ ఆడదాం, అప్పుడప్పుడు రాత్రి పూట వస్తాను చూసినావు. గిన్నే టిఫిన్ సెంటర్ కాడు ఉంటే ఇక్కడ ఆపిండు మనోడు బండి, అట్లుంటది. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. టిఫిన్ తీసుకున్నాం. అజయ్ తినన్నా? ఓకేనా? మంచిగా ఉందా? బాగుందా? ఓకేనా? తినా నేను కూడా. పర్లేదా? పర్లేదంటే పర్లేదంటే నాలుగో ప్లేట్ ఇది బ్రో. టిఫిన్ లెక్క వేయాలి బ్రో, మరి అన్నం లెక్క తినద్దు. ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నా. పోయినాం, వేడిగా ఏముందని అడిగినాం, పోయినాముంది కాదు అని చెప్పిండు మనం. మాత్రం బాగా హైలైట్ ఉంది. లొకేషన్ చెప్తా చూసుకో. ఇక్కడ కరీంనగర్ కాంప్లెక్స్ ఉన్నది చూసినా, ఒక డైరీ కాంప్లెక్స్, దానికి ఆపోజిట్ ఉన్నది. ఇటుకు మస్తు ఉన్నది బాయ్. టిఫిన్ వర్త్ 35 రూపీస్ ప్లేట్, మస్తు ఉన్నది. తినరు మీరు కూడా. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. ఇంకా ప్రయాణం చేస్తే ఆ మజానే వేరే ఉంటుంది బ్రో. బా ఇప్పుడు సమ్మ ఉన్నాయి కదా బాయ్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదు. ఎంత రిచ్చో తెలుసా? ఆ టిఫిన్ సెంటర్ దగ్గర ఉన్న నీళ్లు తాగారు, ఇప్పుడు వాటర్ బాటిల్ కొనుక్కుంటారు చూడు. నేను చెప్పలే పెట్రోల్ కొట్టించిన ఇప్పుడే, నాన్ స్టాప్ కొట్టుడే. ఇక మొదలెడదామా? నువ్వేమన్నా పౌడర్ వేసుకో బ్రో, పౌడర్ వేసినా వేయకున్నా ఇక బావుపేట రోడ్ దగ్గర వచ్చేసరికి మన ముఖం మీద పౌడర్ ఆటోమేటిక్గా వాడుతుంది, ఆటోమేటిక్గా. ఇంకా క్రాస్ జంక్షన్ ఉంది కదా, ఆడితే పోతే ఎలిగందలకి వెళ్ళొస్తుంది. మస్తు ఉంటుంది బాయ్ అక్కడ, మస్తు ఉంటుంది. అచ్చా ఠీకే. ఇదేంటి బ్రో బగ్గి లెక్క ఉన్నది, అవుట్ బ్యాంచ్. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాను. అమ్మాదేవుడు కారు ఎట్లుంది అట్లా పొజిషన్ ఉన్నది, కాకపోతే పార్ట్స్ ఏం లేవు, ఎక్కడెక్కడ కూడా ఎక్కడ పోయినట్టున్నారు. కలయ సినిమా ఉంటుంది చూసినావు బ్రో, వాడు అన్నం తింటాడు సైడ్కి వెళ్ళి పాటలు లేకపోతే సేమ్. ఇది చూసిరా, ఈ జర్ర అయితే మనకు గుచ్చుకుంటుండే మన బండికి. అమ్మ జర్ర ఉంటే చచ్చిపోతుంటా. ఇది నాంపల్లి గుట్ట, వచ్చేసినాం మనం వెమ్లవాడ, దాదాపు వచ్చేసినాం, లోపలికి వచ్చేసినాం. పోదాం. ఇవాళ మంగళవారం కదా, మందంతా కొండగట్లు ఉన్నట్టున్నారు. వెమ్లవాడ కొంచెం తక్కువనే ఉన్నది ఇక్కడ క్రౌడ్. మనకి ఇది తొందర అయిపోతుంది కొంచెం దర్శనం, చూడాలి. ఈ వెమ్లవాడలో కోనేరు ఫుల్లా ఉన్నది, మంది లేరు ఈరోజు. మనకు కావాల్సింది కూడా అదేలేమ్మా.
దిస్? ఇది రైల్వే కంపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్? కామన్ సెన్స్ ఉన్నా కదా ఇటారా తాడి పెరిగావు బుద్ధి దానికి. ఇప్పుడే దర్శనం అయిపోయింది. మా వాళ్ళు లడ్డూలు తీసుకుందామని వచ్చారు. ఒక 5 లడ్డూలు ఇంటికి కూడా పట్టుకోబోతున్నాం. మా వాళ్ళు ఇప్పుడు లడ్డూల కౌంటర్ కాడ ఉన్నారు. మంచిగా అయిపోయింది దర్శనం, తొందర అయిపోయింది. ఇవాళ మంది లేరు. మనం ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. భీమన్న టెంపుల్ లోపలికి పోదాం. ఇప్పుడు భీమన్న గుడి ఉన్నాం. ఇప్పుడు మనం ఇది భీమన్న గుడి. నార్మల్గా మనం మెయిన్ టెంపుల్ దర్శనం చేసిన తర్వాత అందరూ వస్తారు అన్నట్టు భీమన్న గుడికి. ఇక్కడ సైడ్కి కృష్ణుని కూడా ఉంటుంది. ఇప్పుడే మనం దర్శనం చేసేస్తున్నాం. ఇది భీమన్న టెంపుల్. భీమన్న గుడి ముందట నటరాజ స్వామి ఉన్నది. విగ్రహం మస్తు ఉన్నది. చూపిస్తావు దగ్గర దాకా వచ్చేసిన చూపిస్తాం. మస్తు ఉంది. బాగుంది. కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. అయితే మనకి ఇక్కడ తెలిసిన ఒక అయ్యగారు ఉండే, మన ఫ్రెండే. సో మంచిగా అన్నీ చూపించిండు, దగ్గరుండి అన్నీ చూపించిండు. మన రాజరాజేశ్వర టెంపుల్ ఉన్న తర్వాత భీమన్న టెంపుల్ అన్నీ మంచిగా అన్ని దేవాలయాల దగ్గర మంచిగా తిప్పిండు. ఇప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం మనం. మన బాయ్ పేరు ఏం పేరు తెలుసా? మన బాయ్ పేరు శ్రీరామ్. మనం కలిసి ఉడితేనే జై శ్రీరామ్ అని చెప్తాం. ఇక బాయ్ వాళ్ళు వెళ్ళేది. అటు పోతున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై శ్రీరామ్. రామ్ రామ్ బాయ్, థ్యాంక్ యూ సో మచ్. ఆ శ్రీరామ్ బాయ్ అయితే మొత్తం వెమ్లవాడ మొత్తం చూపించిండు పక్కకుండి. మస్తు అనిపించింది. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. రామ్ రామ్. నా కోసమే కాదు, మా వాళ్ళ కోసం వచ్చాడు అతను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఇంతకన్నా. హాయ్ ఫ్రెండ్స్, కొండ ఆట వెళ్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేసేయండి ఫ్రెండ్స్. కొండ ఆటకు వచ్చేసినాం మనం. పాపం తాత పూడూరు నుంచి నడుచుకుంటూ పోతున్నాడు కొండగట్టుకి. ఇక మనోడు అట్లా లిఫ్ట్ ఇచ్చినాం. ఇక పోతున్నాం. ముగ్గురం ఎక్కినాం వెంకటేష్ గారి బండి మీద పోతున్నాం. రామ్ రామ్. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. అయ్యో ఈయన ఉన్నాడు చూసినా అనే కలతలంటున్నాయన. ఈయన దొంగల మర్రి ఉన్నది చూసినా. అయ్యో ఈయన నడిపించిండు ఫస్ట్ దొంగల మర్రి. కొండగట్టు వచ్చేసినాం. నీ అమ్మ చెత్త నా కొడక. మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు. 50 రూపాయలు పెట్రోల్కు. చలో చలో. రామ్ రామ్, రామ్ రామ్, జై శ్రీరామ్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పాపం తాతని పైసలు అడిగితే నిజంగానే అనుకున్నాడు. అజ్జు బాయ్ పైసలు అన్నీ వచ్చినాయి. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు. యో ఇట్లా షాపులు అనిపించినాయి అనుకో, దాని మీనింగ్ ఏంటంటే కొండ దాకా వచ్చినాం అన్నట్టు. ఇప్పుడు మనం వచ్చినాం జేఎన్టీయూ కొండగట్టు. యో ఇదే జేఎన్టీయూ కొండగట్టు. బాగుంది కదా. వచ్చేసినాం మనం కొండగట్టు. ఇక ఫెయిల్, కాళ్ళు ఎత్తలేవట. ఓం శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇప్పుడే కొండగట్టు దర్శనం చేసుకున్నాం. మంచిగా అయి ఉండే దర్శనం. టెంపుల్ ఇప్పుడు బేతాళం దగ్గరకు వచ్చినాం. ఇక్కడ లొకేషన్ సీనరీ మస్తు ఉన్నది బాయ్ కొండగట్టు కాడ. ఇక వీలుదుడు దర్శనం అయిపోయింది. ఇక మళ్ళా కరీంనగర్కి బయలుదేరుతున్నాం. పునః దర్శన ప్రాప్తి రస్తు. జయ హనుమాన్. మళ్ళీ అత్త మంజన్న బండి స్టార్ట్ చేయలేం చేయలేదు. వదిలేసాం. ఇటు అతనే ఉన్నాం. మంచిగా ఉంది బ్రో రూట్. ఎక్కేటప్పుడే బాగా టాస్క్ ఉండే. రేటు కూడా బాగుంది. నేనేది తెల్లగా కనిపిస్తున్నా అమ్మా, నేనేది అందంగా కనిపిస్తున్నా మామ. అందంగా కనిపిస్తున్నావు.
చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నేను తెల్ల కనిపిస్తలేదు బ్రో, తెల్ల నువ్వు కూడా తెల్ల కనిపిస్తుంది. ఓహో ఇది 15 ఫోన్ మనీ మన పోతనే ఉన్నది ఇట్లా. అమ్మా జర్ర ఉంటే చచ్చిపోతుంటా. ఓ వెంకటేష్ వెళ్ళారా వెంకటేష్ కింద పడతారా? అరవై టెస్ట్లో పడేటోండి మామ ఆరామ్సే. ఓ మెల్లగా మెల్లగా ఇట్లాగా ఫోన్ మళ్ళీ అసలు 15 కింద పడ్డాయి అనుకో, మళ్ళీ కొనిచ్చాను పైసలు కూడా. ఇది రియలైజేషన్. వెంకటేష్ గారు బండి ఆడితే సంచకి ఒట్టారు. మస్తు ఉంది కదా బ్రో, పెద్ద స్టాచ్యూ హనుమాన్ది. ఏం కావాలి బ్రో? ఆకలి అవుతుందా? నేను ఇంటికి పోయి తిను. హీరో 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 హీరో. మధ్యలో అయినాం నిమ్మకాయ సోడా. అయ్యో వెంకటేష్కి ఒకటి, సజ్జుకి ఒకటి, మనీష్కి ఒకటి, నాకు 4. ఇగో మొత్తం వీడు తింటుండు. కొన్నది మాత్రం నేను, తినేది మాత్రం ఇక వీళ్ళు. పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. ఇక మనకు బాగా గ్యాస్ ఎక్కువ, గ్యాస్ ట్రబుల్, గ్యాస్ ట్రబుల్. ఎలాగుంది సజ్జు బాయ్? తీయ ఉందా? సమ్మగా ఉప్పే మరే, ఉప్పు చెప్పు. బానే 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 ఎక్స్ట్రా తింటున్నారా? మస్తుంది కదా విగ్రహం, బాగుంది. ప్రభు ఆ రహే, ప్రభు ఆ రహే హై. టోటల్గా వచ్చేసినాం, వచ్చియో టైర్ అవుతున్నాం, ఫుల్ టైర్డ్ బ్రో. పోయి వండుకోవాలి డైరెక్ట్. సో ఇది మన వేములవాడ అండ్ కొండగట్టు వ్లాగ్. నెక్స్ట్ వ్లాగ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి. ఇంకా